గైస్, thumbnail అయితే చూసారు కదా. సో అసలు ఏమైంది, ఎందుకు వీడియోస్ పెట్టలేదు, చాలా రోజులకి ఇప్పుడు ఎందుకు వీడియో పెడుతున్నా, ఇన్ని రోజులు ఎందుకు వీడియో పెట్టలేదు. సో ఈ రీజన్స్ అన్నిటికీ, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఆన్సర్ ఈ వీడియోలో దొరుకుతుంది. సో లేట్ చేయకుండా వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్ వరకు చూస్తే మీకు ఎందుకు పెట్టలేదు, అసలు ఏమైంది అనేది మీకు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఉంటుందన్నమాట. సో ఎండింగ్ వరకు చూసి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా. నేనైతే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది వచ్చేసి June 7th, 2023లో యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసినాను అనమాట. సో నేను ఒక సోర్స్ని బట్టి స్టార్ట్ చేసినాను యూట్యూబ్ ఛానల్. ఉంటే నార్మల్గా అయితే స్టార్ట్ చేయలేదు, నేను ఒకటి అనుకొని స్టార్ట్ చేసినాను. సో అదేంటి అనేది మీకు ముందు చెప్తాను. సో స్టార్ట్ చేసినప్పుడు పాపకు దగ్గుందనమాట, అదైతే ఇగ్నోర్ చేయండి. కొంచెం పాపకు దగ్గుంది కాబట్టి, కొంచెం కాఫ్ ఎక్కువ ఉంది కాబట్టి దగ్గుతుంది. సో అయితే వీడియోస్ పెట్టేదాన్ని ఫస్ట్ డైలీ వ్లాగ్స్ లాగా పెట్టినాను. డైలీ వ్లాగ్స్తో పాటు కుకింగ్ వీడియోస్ కూడా యాడ్ చేసినాను. కుకింగ్ వీడియోస్తో పాటు టైలరింగ్ యాడ్ చేసినాను, ఓకేనా. టైలరింగ్ కూడా యాడ్ చేసినాను. సో ఈ టాపిక్స్ మీకు ఇప్పుడు 3 టాపిక్స్ చెప్పినాను కదా. ఒకటి ఏంటి, డైలీ వ్లాగ్స్ ఒకటి, కుకింగ్ వ్లాగ్స్ ఒకటి, టైలరింగ్ వ్లాగ్స్ ఒకటి. ఒక్కొక్క దాని గురించి క్లారిటీ ఇచ్చుకుంటూ వెళ్తాను. సో ఫస్ట్ వచ్చేసి డైలీ వ్లాగ్స్. ఛానల్ స్టార్ట్ చేయంగానే ఫస్ట్ డైలీ వ్లాగ్స్ తోటే స్టార్ట్ చేసినాను అనమాట. సో స్టార్ట్ చేయంగా వ్యూస్ ఎంత వచ్చేటి, 700, 500, 600 వచ్చేటి. సో నేనేమనుకున్నాను, ఛానల్ మనం ఇప్పుడే స్టార్ట్ చేసింది, కొంచెం టైం పడుతుంది అని అనుకున్నాను. అసలు నాకు యూట్యూబ్ గురించి ఏం తెలియదు అనమాట. ఛానల్ పెట్టినప్పుడు అయితే నాకు యూట్యూబ్ గురించి ఏం తెలియదు. నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి, నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల యూట్యూబ్ స్టార్ట్ చేసినాను. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా ఏంటనేది కూడా చెప్తాను. సో అట్లా డైలీ వ్లాగ్స్ పెట్టేదాన్ని, పెడితే 600, 500, 700 అక్కడ వరకే లాస్ట్ అనమాట. అంతకుమించి రీచ్ అయ్యేటి కావు, లైక్స్ వచ్చేటి కావు. సరే ఓకే. దాంతోపాటు కుకింగ్ కూడా నాకు ఒక్కొక్క ఐటెం పాప ఉంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఐటమ్స్ ట్రై చేస్తాను అనమాట. సో ఆ డిఫరెంట్స్ ఐటమ్స్ అనేది అది ఎందుకు వీడియో దిగకూడదు. ఇప్పుడు నేను ఒక వీడియో తీసి పెడుతున్నానంటే నాతో పాటు ఇంకా 4 నేర్చుకుంటారనే కదా ఒక వీడియో పెట్టేది. సో అందుకోసం అని చెప్పేసి వీడియో పెట్టేదాన్ని. దానికి కూడా వ్యూస్ చాలా తక్కువ, 80 వచ్చేటి, 100 వచ్చేటి, 150. ఒక కుకింగ్ వీడియోలలో ఒక్క కుకింగ్ వీడియోకే 1K వచ్చింది అనమాట, ఓకేనా. ఆ 1K ఒక్కదానికే వచ్చింది, 1K అనేది. ఇంకా మిగిలిన అనేది వ్యూస్ చాలా తక్కువ వచ్చేటి. సో దాంతోపాటు టైలరింగ్ యాడ్ చేసిన. సో టైలరింగ్ ఎందుకు యాడ్ చేసినాను, నార్మల్ డైలీ వ్లాగ్సే చేసుకోవచ్చు కదా. డైలీ వ్లాగ్స్ చేసుకుంటూ ఇవి కూడా ఎందుకు యాడ్ చేసినానంటే, నేను ఇంట్లో పని చేసేదే టైలరింగ్ పని. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీకి ముందు అయితే జాబ్ చేసేదాన్ని. డెలివరీకి ముందు పాప లేదు కాబట్టి నేను జాబ్ చేసేదాన్ని. నా డెలివరీ టైం తర్వాత నుంచి ఇంట్లోనే ఉంటున్నా. ఇంట్లోనే నాకు పాప కూడా ఆపరేషన్ అయిందనమాట. డెలివరీ C-సెక్షన్ అయింది. C-సెక్షన్ అవ్వడంతో ఇంకా నేను ఎక్కువ హెవీ వర్క్ అనేది చేయలేక ఇంట్లోనే ఉంటున్నాను. నాకు పెళ్ళికి ముందు నుంచి టైలరింగ్ నేర్చుకున్నాను. సో టైలరింగ్ వర్క్ చేసుకుంటున్నాను. నా మిషన్లు కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి పీకో మిషన్ అనమాట. ఇది ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇది వచ్చేసి పీకో. ఇక్కడ మీకు ఇది వచ్చేసి నార్మల్ మిషన్ అనమాట. ఇక్కడ మా పాప బొమ్మలే పెట్టేసుకుంది, ఆడుకుంటుంది అనమాట ఇక్కడైతే. సో ఇది వచ్చేసి నార్మల్ మిషన్, మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నార్మల్ మిషన్ అనమాట. సో అట్లా నేను టైలరింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి, సో టైలరింగ్ వీడియోస్ కూడా ఎందుకు పెట్టకూడదు. ఇంకా అట్లా నేను టైలరింగ్ చేస్తుంటే కదా, మన వల్ల ఒక 2 అనేది నేర్చుకుంటారు కదా. ఇప్పుడు నాకు వచ్చిన పని నేను పెడితే 4 అనేది నేర్చుకుంటారు. సో అందుకోసం అని చెప్పేసి టైలరింగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేసినాను పెట్టడం. డైలీ వీడియోస్ పెట్టేదాన్ని, డైలీ కాకపోయినా 2 డేస్కి 3 డేస్కి వీడియోస్ అనేది పెట్టేదాన్ని. పెట్టుకుంటూ టైలరింగ్ ఏంటంటే నాకు వచ్చినా స్టిచ్చింగ్కి ఏమేమి వచ్చేటి, డ్రెస్సులు వచ్చేటి, లాంగ్ ఫ్రాక్లు వచ్చేటి, బ్లౌజులు ఎక్కువ శాతం అంటే బ్లౌజులు వచ్చేటి అనమాట. దాంట్లో ఏముంది, ఎక్కువ శాతం బ్లౌజులు, శారీ ఫాల్స్, బ్లౌజులు ఇవే వచ్చేటి అనమాట. వీటితో పాటు మన ఈ కాలేజ్ పిల్లలు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళ ఏంటంటే డ్రెస్సులు, లాంగ్ ఫ్రాకులు, పంజాబీ డ్రెస్సులు, గాగ్రా, ఈ బట్టలు వచ్చేటి అవన్నీ పెట్టేదాన్ని. అలాగే శారీ కుర్చీల డిజైన్స్ కూడా వేసేదాన్ని అనమాట ఇంట్లో. శారీ కుర్చీల వీడియోస్ కూడా పెట్టేదాన్ని. శారీ కుర్చీల వీడియోస్లో ఒక 2 వీడియోస్కి ఏమో 1Kకి ఎక్కువ రీచ్ అయింది అనమాట. 1K, 1.6K, 1.5K, 1.12
1.2K అట్లా రీచ్ అయింది. ఇంకా అంతకుమించి వ్యూస్ పోలేదు. టైలరింగ్ వీడియోస్లలో కూడా మీరు నా ఛానల్లో చెక్ చేయండి. ఒక్కొక్క వీడియో అనేది టైలరింగ్ వీడియోస్లలో కూడా 500, 400, 200 ఇంకా అంతకుమించి వ్యూస్ ఉండేటివి కావన్నమాట. సో ఇంకా అట్లా ఉండేది. నాకు ఇటు స్టిచ్చింగ్ బట్టలు ఎక్కువేటి, నేను ఒక్కదాన్నే వీడియోస్ తీసుకోవాలి, అట్లనే అప్లోడ్ చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, ఇవన్నీ నేను ఒక్కదాన్ని చేసుకుని నాకు అటు అయ్యేది కాదు. పాప చిన్నది, ఇక పాపని చూసుకుంటూ అవి చూసుకుంటూ అయ్యేది కాదనమాట. సో ఇవన్నీ కాకపోయే వారికి ఇంకా నాకు వ్యూస్ కూడా ఎక్కువ వస్తలేవు. ఇప్పుడు వ్యూస్ కూడా ఎక్కువ రాకపోయే వారికి నాకు చాలా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. డిసప్పాయింట్ అయ్యి ఇంకా ఏం చేసినాను, వ్యూస్ ఎక్కువ వస్తలేవు. అసలు నేను యూట్యూబ్ పెట్టడానికి రీజనే వేరే, ఓకేనా? ఆ రీజన్ కూడా మీకు చెప్తాను. యూట్యూబ్ పెట్టడానికి రీజనే వేరే. ఆ రీజన్ నేను అనుకున్నది రీచ్ వస్తలేదు, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని అనేసి కొంచెం మైండ్ అప్సెట్ అయిపోయి సైలెంట్ అయినాను అనమాట. ఒక 2 రోజులు సైలెంట్ అయిపోయి ఇంకా స్టిచ్చింగ్ ఉంటే అవి కంప్లీట్ చేసుకుంటూ ఉండేదాన్ని. మళ్ళీ దానికి తోడు ఇంకో ప్రాబ్లం ఏంటంటే నా ఫోన్ 3G ఫోన్ అనమాట. ఈ ఫోన్లో స్టోరేజ్ అనేది తక్కువ, చాలా తక్కువ స్టోరేజ్ అనేది. ఇప్పుడు ఒక వీడియో తీసుకున్నాను అనుకోండి, ఆ వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి అప్పటికప్పుడు. ఇప్పుడు ఈ వీడియో తీసుకున్న రోజే ఎడిటింగ్ చేయాలి, ఎడిటింగ్ చేసుకొని వెంటనే అప్లోడ్ చేసేసుకోవాలి. చేసుకుంటేనే నాకు ఇంకో వీడియో అనేది తీసుకోవడానికి అవుతుంది. సో అట్లా అదొక ప్రాబ్లం ఉండేదన్నమాట. ఇదొక ప్రాబ్లము వల్ల నేను వీడియోస్ కూడా ఆపేసిన. సో ఈ ప్రాబ్లమ్స్ తోటి నేను వీడియో అనేది ఇన్ని రోజులు ఆపేయడం జరిగిందనమాట. సో నేను అనుకునేది ఏంటంటే, నాకు మెయిన్ ప్రాబ్లం మీకు ఇక్కడ విషయం చెప్తాను. యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్లనే ఈ వీడియోస్ అనేది స్టార్ట్ చేసినాను. ఎందుకంటే నేను పాప పుట్టక ముందు ఆఫీస్కి వెళ్ళేదాన్ని, అప్పుడు ఇది అవుతుండే కొంచెం అమౌంట్కి ఇబ్బంది లేకుండా. పాప పుట్టిన తర్వాత నేను డ్యూటీకి వెళ్ళేదాన్ని కాదు, ఇంట్లోనే ఉన్నదాన్ని. ఆపరేషన్ అయింది కాబట్టి 2 ఆపరేషన్లు అయినాయి అనమాట. ఒక్కటి కూడా కాదు, పాప పుట్టిన 1 ఇయర్కే 2 ఆపరేషన్లు అయినాయి అనమాట. లైన్గా 1 by 1 2 ఆపరేషన్లు అయ్యే వరకు ఇంకా నేను హెవీ వర్క్ అనేది చేయలేను. ఇంట్లో నా వరకు నేను మిషన్ కుట్టుకుంటూ, ఇంట్లో పని చేసుకుంటూ, పాపని చూసుకుంటూ ఇంతవరకే చేసుకోగలను. సో ఇంతవరకే చేసుకుంటున్నా. నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేయకూడదు? నేను కూడా ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసుకుంటే నాకు కొంచెం వ్యూస్ అనేది వెళ్తే ఎటో కొట్టు నాకు కొంచెం అమౌంట్ అనేది రొటేట్ అవుతుంది కదా. ఎంతో కొంత నాకు ఇంత రావాలి అందరికన్నా ఇది కావాలని నాకు లేదు, ఎంతో కొంచెమైనా అమౌంట్ వచ్చేది కదా అన్నట్టు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసినాను అనమాట. సో నేను అనుకున్న రీచ్ అయితే వెళ్ళట్లేదు, వ్యూస్ తగ్గుతున్నాయి, చాలా వాటికి వ్యూస్ వెళ్ళట్లేదు. ఎంత మంచి వీడియోస్ పెట్టినాను, చాలా మంచి వీడియోస్ పెట్టినాను. కటింగ్వి కూడా నాకు తెలిసినది. ఇప్పుడు కటింగ్లో వచ్చేసి టైలరింగ్లో ఒక్కొక్కలేదు ఒక్కొక్కలాగా ఉంటుంది కటింగ్, ఓకే కదా, మీకు తెలుసు కదా, ఒక్కొక్కలాగా ఉంటుంది. అట్లాంటిది ఇప్పుడు నాకు వచ్చిన కటింగ్ కూడా పెడితే అది కూడా ఒకరికి తెలుస్తుంది. ఒక్కొక్కరు టైలర్ ఒక్కొక్క కటింగ్ ఉంటుంది కాబట్టి. సో అట్లా అని చెప్పేసి టైలరింగ్ వీడియోస్ పెడితే వ్యూస్ ఎక్కువ వెళ్ళేటివి కావన్నమాట. వెళ్ళకపోయే వరకు నేనేమో నాకు కొంచెం యూట్యూబ్ అనేది సపోర్ట్గా ఉంటుంది కదా అన్నట్టుగానే స్టార్ట్ చేసి వ్యూస్ ఎక్కువ వెళ్ళకపోయే వరకు నాకు ఇంకా మైండ్ అప్సెట్ అయిపోయి వీడియోస్ అనేది స్టాప్ చేసి 1 year గ్యాప్ తీసుకున్నాను. 1 year గ్యాప్ ఆపేసినాను అన్నమాట. 1 year తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ బ్లాగ్ అనేది ఇదే అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు ఈ వీడియోకి ఇచ్చే రెస్పాన్స్ని బట్టే నేను కంటిన్యూ వీడియో చేస్తాను, ఓకేనా? ఈ కంటిన్యూ వీడియో చేయాలంటే మీరు ఈ వీడియోలో నాకు కామెంట్ చేయండి. మీకు ఏం వీడియోస్ కావాలి, మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి, వీడియోస్ కంటిన్యూ పెట్టాలా వద్దా అనేది మీరు కూడా కామెంట్ చేయండి. సో మీకు నా ప్రాబ్లం అయితే అర్థమైంది కదా. నేను ఫైనాన్షియల్గా చాలా లో ఉన్నాను అన్నమాట. చాలా ఇబ్బంది ఉండడం వల్లనే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసినాను. ఎంతో కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది అన్నట్టుగానే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసినాను. సో ఇంక ఇప్పటి నుంచి అయినా కంటిన్యూ వీడియోస్ పెట్టానని నేను అట్లా కంటిన్యూ వీడియోస్ పెడతాను. డే బై డే అన్నట్టు వీడియోస్ కంటిన్యూ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు వచ్చే వీడియోస్ ఏంటిది అనేది మీకు తెలుసుకోవాలంటే ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చే వీడియోస్ ఏంటిదంటే డైలీ వ్లాగ్స్ వస్తాయి. సో డైలీ వ్లాగ్స్ ఎట్లుంటాయి, నా డే రొటీన్ ఏంది, నా పాపతో ఏంది డే రొటీన్ అనేది ఎట్లుంటుంది, ఫర్ డే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ నైట్ వరకు నా డే అనేది ఎట్లుంటుంది అనేది మొత్తం వీడియోస్ అప్లోడ్ చేస్తాను అనమాట. సో అందులో డైలీ రొటీన్ వ్లాగ్స్ వస్తాయి, స్టిచ్చింగ్ వ్లాగ్స్ వస్తాయి, కుకింగ్ వ్లాగ్స్ వస్తాయి, అన్నీ ఆలోనే ఉంటాయి. నా డే ఇంట్లో ఏంటి, నేను ఏం కుకింగ్ చేసుకుంటున్నాను, ఏం చేస్తున్నాను, నా డే ఎట్లుంటే, ఏమేమి బట్టలు వచ్చినాయి, ఎట్లా కుట్టుకుంటున్నా అనేది ఈ వీడియోస్లలో మీకు కంటిన్యూ వస్తాయి అనమాట. సో ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్ అయితే ఇట్లుంటాయి. సో ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్ కానీ మీరు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ వల్ల
నాకు వీడియోస్ అనేది ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి. చాలా మందికి రీచ్ అవ్వడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుందన్నమాట. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నా వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి. సో అందుకోసం అని అడుగుతున్నాను, మీకు దయచేసి అడుగుతున్నాను, నా వీడియోస్ అనేది చూడండి. మీకు నచ్చిందా, ఓకే నచ్చిందని కామెంట్ చేయండి, నచ్చలేదని కామెంట్ చేయండి. అందులో మీకు ఏం ప్రాబ్లం ఉంది, ఒక వీడియోలో అనేది ఏం ప్రాబ్లం ఉంది అనేది మీరు నాకు అక్క ఈ వీడియోలో ప్రాబ్లం ఉంది ఇట్లుంది అని చెప్పేసి కామెంట్ చేసి అది నేను సెట్ చేసుకోవడానికి కూడా చూసుకుంటాను అనమాట. సో ఇదనమాట నా రీజన్స్ అనేది ఇది. సో మీకు దయచేసి చెప్తున్నాను, నేను వీడియోస్ పైన కంటిన్యూ పెడతాను, డైలీ వ్లాగ్స్ అనేది పెడతాను, నా డే రొటీన్ నుంచి నైట్ వరకు స్లీపింగ్ వరకు ఎట్లుంటే అనేది పెడతాను. సో ఒక్కొక్క వీడియోకి మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా ముందుకు వెళ్తాను. నాకు కొంచెం ఫైనాన్షియల్ కూడా హెల్పింగ్ ఉంటుంది అనమాట. చాలా లో ఉన్నాను ఫైనాన్షియల్గా చెప్పాలంటే. సో ఈ వీడియో అయితే ఇక్కడ వరకే స్టాప్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీరు ఈ వీడియోకి ఇచ్చే రెస్పాన్స్ని బట్టే నేను ఇంకా వీడియోస్ పెడతాను అనమాట. మీరు ఒక్కొక్క వీడియోకి ఇచ్చే రెస్పాన్స్ బట్టి, మీరు ఇచ్చే ఒక లైక్ బట్టి నాకు మోటివేషన్ వస్తుంది. సో వీడియో చూడలే, ఓకే మా సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు అని చెప్పేసి మోటివేషన్ వస్తుంది. సో నా పాపతోటి నేను ఎక్కడ జాబ్కి వెళ్ళలేను, పాపను వదిలేసి వెళ్ళలేను. ఇప్పుడున్న సిచ్యువేషన్ల బట్టి అయితే అసలుకే వెళ్ళలేము. పిల్లల్ని వదిలేసి ఇప్పుడున్న సిచ్యువేషన్లకి అయితే అసలుకి వెళ్ళలేము డ్యూటీలకి, ఎక్కడ పిల్లల్ని వదిలేసి. సో నా ఇంట్లో సోర్స్ అనేది ఒక మిషన్ కుట్టుకోవడం, మిషన్ టైలరింగ్ తోటే నాకు సోర్స్ నడుస్తుంది. చిన్నపిల్లల ఖర్చులు, ఇంట్లో కూరగాయలు, దేనికైనా సరే ఖర్చులకి ఇదే సోర్స్ అనమాట. సో దానికి తోడు కొంచెం యూట్యూబ్ కూడా స్టార్ట్ చేస్తే యూట్యూబ్ నుంచి వచ్చి ఎంతో కొంచెం రెవెన్యూ అయినా నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది కదా అన్నట్టుగానే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన. సో నాకు అసలు యూట్యూబ్ గురించి నాలెడ్జే లేదు చెప్పాను. యూట్యూబ్ గురించి నాలెడ్జ్ అనేది లేదు, కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన. నాలెడ్జ్ అనేది లేకుండా జీరో నాలెడ్జ్ తోటి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసినాను. సో ఆ జీరో నాలెడ్జ్ తోటి యూట్యూబ్ స్టార్ట్ చేసి 1000 సబ్స్క్రైబర్స్ వరకు అయినారు. నేను లాస్ట్ వీడియో ఎండింగ్ వరకు 1000 సబ్స్క్రైబర్స్ అయినారు. వాచ్ టైం పెరిగేది కాదు, వ్యూస్ వెళ్ళేటివి కావు, సబ్స్క్రైబర్స్ 1000 అయినారు. సో అట్లా అని చెప్పేసి నేను డిసప్పాయింట్ చాలా అయిపోయి ఇంకా ఆపేసినాను అనమాట. సో ఇది. సో నేను మా పాపను వదిలేతే ఎక్కడికి వెళ్ళలేను. నాకు సోర్స్ అనేది ఇదే అనమాట, యూట్యూబ్ స్టిచ్చింగ్. యూట్యూబ్ నుంచి మీకు దయచేసి హెల్ప్ అడుగుతున్నాను. ఈ యూట్యూబ్లో పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీరు లైక్ చేయండి ప్లీజ్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా చాలామందికి వీడియోస్ రీచ్ అవుతాయి. మా డే రొటీన్సే పెడతాను, నేను చెప్తాను నా డే వ్లాగ్ ఏంది, నా డే ఏంది అనేది నేను పెడతాను అంతే. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోకి అయితే మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు మరీ చెప్తున్నా, మర్చిపోకండి, వీడియో కామెంట్ చేయండి. కామెంట్ మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి, నేను పెడతాను డైలీ వ్లాగ్స్, ఓకేనా కాదా అనేది. బాయ్. మీరు ఇచ్చే ఈ వీడియోకి ఇచ్చే రెస్పాన్స్ బట్టే నెక్స్ట్ వీడియో నుంచి అప్లోడ్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.